ఏం కాలేదు నువ్వు కంగారు పడుకు పిన్ని. ఏంట్రా ఇది? ఆయన ఏమన్నా నార్మల్ మనిషి అనుకుంటున్నారా మన ఊర్లో గొడవలన్నీ తీసుకొచ్చి డిస్కస్ చేయడానికి? బాబాయ్, నువ్వు దేనికి ఎక్సైట్ అయినా నీకే ప్రాబ్లం. కొన్ని రోజులు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా హ్యాపీగా ఉండు. నువ్వు ఎవరితో గడిపితే హ్యాపీగా ఉంటారనుకుంటున్నావో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయి. మేఘనా, జాగ్రత్తగా చూసుకో. పదండ్రా, రండి బయట రండి. అమ్మా, అల్లుడికి ఫోన్ చేసి రమ్మను. ఇప్పుడు ఆనంద్ గురించి ఎందుకు నాన్న? వదిలేండి. సొంత మేనల్లుడే నట్టేట ముంచిపోతున్నాడు. మనకేం కాని అల్లుడు మాత్రం మనమంటే తపన పడిపోతున్నాడు. కొడుకులాగా కరెక్ట్ టైంకి తీసుకొచ్చి జాయిన్ చేశాడు. పిలువమ్మా. ఇప్పుడు ఎందుకులే నాన్న? అల్లుడితో కాసేపు మాట్లాడితే కానీ నా మనసు కుదుట పడట్లేదు. పిలువమ్మా. ఇంకా చూస్తావేంటమ్మా? ఫోన్ చేసి రమ్మని చెప్పు, లేదా నువ్వైనా వెళ్ళు. ఏంటి ఇంత డల్ గా ఉన్నావు? అయినా ఇలాంటి సీన్ ఏదో ముందే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి బిగినింగ్ లోనే వార్న్ చేశా. ఇప్పుడు ఏమైంది? లవ్ చేసావు, ఫెయిల్ అయ్యావు. సర్లే, అదంతా వదిలే. అయినా అడవుల ఆకులకి ఆఫీస్లో అమ్మాయిలకి కరువా చెప్పు. నన్ను ఓకే చేసుకో. హ్యాపీగా నీ ఒళ్ళో కూర్చొని అది కుళ్ళుకునేలా చేస్తా. మంచి స్మూచ్ ఇచ్చి దాన్ని ఏడ్పించేస్తా. ఎక్స్క్యూజ్ మీ, నేను నీతో మాట్లాడాలి. మాట్లాడుకో పర్సనల్ గా. కూర్చోరా. నేను మీతో కలిసి కూర్చుని కబుర్లు చెప్పడానికి రాలేదు. సరే, నుంచునే మాట్లాడు. నేను మళ్ళీ మిమ్మల్ని కలిసే సిచ్యువేషన్ వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. మనం ఊహించనే జరగటమే జీవితం కదా. సొల్లు చెప్పకు, కాలున్నాను. నీతో గొడవ పడే ఓపిక లేదు నాకు. నాకు అంతకన్నా లేదు. 1 వీక్ అయింది తెలుసా భోంచేసి. 2 kilos తగ్గాను. కావాలంటే ఫిట్ వాచ్ చెక్ చేసుకో. ఎంతసేపు వాక్ చేశాను, ఎంతసేపు స్లీప్. స్టాప్ ఇట్. నీ హెల్త్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి రాలేదు ఇక్కడికి. నువ్వు మర్యాద ఒకటి మర్చిపోయావు. పర్లేదా? ఏదో ఒకటి. లెట్ మీ టాక్. మా నాన్నకి నీ గురించి చెప్పలేదు. అర్థాంతరంగా కార్ దిగిపోయావని, హాస్పిటల్కి తీసుకెళ్తుంటే వామిటింగ్ చేసుకున్నావని, నువ్వు పైకి కనిపించే మనిషివి కాదని, నీలో ఓసిడి అనే డేంజర్ క్యాండిడేట్ ఇంకోడున్నాడని నాన్నకు చెప్పలేదు. థ్యాంక్సా? ఎందుకు? అంటే నా మీద ఎంతో కొంత ప్రేమ లేకపోతే అలా చెప్పవు కదా. ప్రేముంది, నీ మీద కాదు, మా నాన్న మీద. నీ గురించి నిజం చెప్తే మళ్ళీ ఆయనకి ఏమవుతుందోనని. నా కూతురు ప్రేమించింది ఇలాంటి వాడినా అని ఎక్కడ బాధపడతారోనని చెప్పలేదు. హలో ఆనంద్, వాట్స్ రాంగ్ విత్ యూ? ఎక్కడ చూస్తున్నావు నన్ను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే? ఇక్కడ వాడి బిహేవియర్ కొంచెం డిస్టర్బింగ్ ఉంది. 1 సెకండ్. ఏం చేస్తున్నారు మాస్టర్? ఏంటి ఏం చేస్తున్నారు? మీకన్నా అర్థం అవుతుందా? దోపండి. చస్తలో చూడలే. దోపండి. ఇలా ఉండండి. ఎక్కడ కాబట్టి పక్కన. సారీ, అలా చూడకు. తెలుసు కదా నాకు ఏదైనా క్లీన్ గా నీట్. ఆపు నీ ఓసిడి పురాణం. నేను చెప్పదలుచుకుంది ఒక్కటే. వచ్చి మా నాన్నతో మాట్లాడి పర్మనెంట్ గా కట్ అయిపో. మళ్ళీ నిన్ను కలిసి భరించే అవకాశం నాకివ్వకు. 1 more thing. అతను చేసే పని చూసి నీ మైండ్ ఎలా డిస్టర్బ్ అయిందో, నిన్ను చూస్తుంటే నా మైండ్ అలా డిస్టర్బ్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? అదే, నీకు ఓసిడి వచ్చినట్టుంది. అంకుల్ వెయిట్ చేస్తున్నారు. పదా త్వరగా. నానా, ఆనంద్ వచ్చాడు. అంకుల్ వచ్చావా? రా నాయనా. జాగ్రత్తగా తీసుకొచ్చి జాయిన్ చేస్తే సరిపోతుందా? దగ్గరుండి ఆపరేషన్ చేస్తే అయిపోతుందా? అదేంటి సౌండ్? ఆ ఫ్యాను, ఆ కంప్యూటరు, ఆ ఏసీ అనుకుంటా కదా. సరే, కళ్ళు తెరిచాక వచ్చి కనిపించాలి కదా, పట్టించుకోకపోతే ఎలా? అయ్యో, పట్టించుకోపోవటం ఏంటి అంకుల్? ఆపరేషన్ అయిన వెంటనే వస్తే హాస్పిటల్ స్టాఫ్ క్లాస్ పీకి పంపించేశారు అంకుల్. వాళ్ళకేం సంబంధం?
మనిద్దరి మధ్య బంధం ఆపితే ఆగిపోతుందా, తెంచితే తెగిపోతుందా? ఆనవాళ్ళకి జాలకుండాలి కదా అంకుల్. నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా, వచ్చింది నా కాబోయే భర్త, మన ఇంటి అల్లుడు అని. నాన్న ఇప్పుడు అవన్నీ ఎందుకు? తను వచ్చిన పనేంటో చూసి పంపించండి. ఆ, బాబు నీతో ఒక విషయం చెప్పాలి. పదండి అంకుల్, బయట లాన్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఆయన పేషెంట్. తెలుసమ్మా, తెలుసు. మరి ఇక్కడ ఏదో పొల్యూటెడ్గా ఉంది. అంకుల్ పీలుస్తుంటే కాస్త మీకు హెవీగా అనిపించట్లేదు? కొంచెం అనిపిస్తుంది, అనిపించేసింది. ఏదో బరువుగా ఉంది. పద ప్లీజ్. అలా బయటి గాలి పీలుస్తూ మనసులో బాధ చెప్పుకుంటే కాస్త తేలిగ్గా ఉంది. మీరు పదండి, నేను వస్తున్నా. మాస్టారు, ఇది హాస్పిటల్ రా, ఎక్కడ పడితే అక్కడ రుద్దుకోవడం కాదు. చిట్టేదవా. ఇప్పుడు చెప్పయ్యా, చిన్నప్పటి నుంచి పెంచాను, అమ్మాయితో పెళ్లి చేయలేదని వెళ్ళిపోతాడా? నా కూతురికి నచ్చినోడినిచ్చి నేను చెయ్యొద్దా? హ్యాపీగా చేసుకోండి అంకుల్, ఎవరు వద్దంటారు? అంకుల్, మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించి దిగులు పట్టడం కన్నా మనం కావాలనుకునే వాళ్ళు కౌగిలించుకుని ఇంట్లో పెట్టుకోండి, కంఫర్ట్గా ఉంటాడు నాలాగా. హలో, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు నాన్న గురించి మాట్లాడితే బెటర్. అదే ఆ టాపిక్కే లింక్ చేసుకుని అటు వస్తున్నా. నువ్వు కాసేపు అలాగా. అంకుల్, మీ మేనల్లుడి గురించి ఆలోచించి దిగులు పడి డిప్రెషన్లోకి వెళ్ళకండి. ముందు ఆ కుస్తీ పోటీ ఎలా గెలవాలో ఆలోచించండి, ఖచ్చితంగా గెలుస్తారు. అంకుల్, మీకు ఓ విషయం చెప్పనా? ఇక్కడ మనసులో మనం ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటామో అది జరగటానికి ప్రపంచం మొత్తం సహకరిస్తుందని ఓ మహానుభావుడు చెప్పాడు. అది ఫాలో అయ్యనుకోండి, యాస్టీస్ అన్నీ జరిగిపోతాయి కదా మేఘ్నా? అదే మన మనసులో ఏదైతే బలంగా కోరుకుంటామో అది జరిగిపోతుంది అంటున్నా, అవునా కదా? ఆ. అలా డౌట్గా అంటావేమ్మా? అల్లుడు గారు కరెక్ట్గా చెప్పారు. 25 ఏళ్ల క్రితం నాలో ఉన్న పట్టుదలని గుర్తు చేశాడు. అది అలా ఉండండి అంకుల్, మీరు అంత హ్యాపీగా ఉంటే మీ హెల్త్ అంత బాగుంటుంది. అల్లుడు, నువ్వు నా పక్కనుంటే నాకేదో 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది. నాతో పాటు మా ఊరికి వస్తావా? ఆ, అన్న తనకి ఆఫీస్ ఉంది. ఏంటి ఆఫీసు? తొక్కల ఆఫీసు. అంకుల్ కన్నా ఎక్కువేంటి? ఆయన ఆరోగ్యమే ముఖ్యం. ఒక 1 నెల రోజులు లీవ్ పెడతా, లేదంటే రిజైన్ చేసి మన ఊర్లో పొలం పని చేసుకుంటా. ఎవడు కాదంటాడు? నీ మీద ప్రేమని. వాట్? అదే అంకుల్ మీద ప్రేమని, మన ఫ్యామిలీ మీద ప్రేమని, అలా అనమాట. నన్ను తొందరగా డిశ్చార్జ్ చేయమను, వెళ్ళిపోదాం ఈ గబ్బు నుంచి. హలో సుబ్బారావు, నేను చెప్పానా? నీకు చెప్పానా తుమ్మొస్తే పారిపోవాలని? ఇంపార్టెంట్ కాల్ అంకుల్, 1 సెకండ్. మహానుభావుడిచ్చావమ్మా. ఫోన్లో మాట్లాడాక పైకి తీసుకురా. అలాగే నాన్న. అమ్మకి పరిచయం చేద్దాం. యా చెప్పేస్తా. ఓకేమా, ఓకే బాయ్. కిషోర్ అని మా కజిన్. నాకు నీ గురించి చెప్పకు. నీకు ఓసిడి ఉన్నా అబద్ధం ఆడవని ఒక చిన్న ఇంప్రెషన్ ఉండేది. థ్యాంక్స్, ఫ్లోలో ఓపెన్ అయ్యావు. నేనేం ఓపెన్ అయ్యాను? ఇంప్రెషన్ ఉందంటున్నావుగా. అది ఇది వరకు. ఇప్పుడుంది నీ మీద అసహ్యం మాత్రమే. ఏం, నాకు మాత్రం ప్రేమే కనపడుతుంది. అలాగే అనుకో. నీ క్యారెక్టర్ గురించి నీకు తెలిసి కూడా మా ఫాదర్కి ఎందుకు హోప్స్ ఇచ్చా? మా ఊరు వస్తానని ఎందుకు మాటిచ్చా? నిజంగా వద్దామని. ఆహా, అదేమైనా సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకున్నావా? విలేజ్. నీలాంటి ఓసిడి క్యాండిడేట్ ఒక్క రోజు ఉంటే బ్లడ్ పడుతుంది. ఓయ్. బ్లడ్. నీ కోసం, సారీ మీ నాన్న కోసం ఎంత నరకానికైనా వస్తా. ఏ ఆగు. ఎతవ ఫీలింగు నువ్వు ఎందుకు రావాలి? ఆయన నీకేమవుతారని? అయినా మన మధ్య ఏం లేదు కదా. మన మధ్య ఏం లేదు, అయినా వస్తా. ఎవరో ముక్కుమో అని తెలియని పెద్ద ఆయన నేను పక్కనుంటే ఆయన హెల్త్ బాగుంటుందంటే ఆయన ఆనందం కోసం వస్తున్నా, నీ కోసమేం కాదు. అదే మాట మీద ఉండు. ప్రేమ కోసం నా కోసం అని అక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పవు కదా. ఏమని చెప్పడానికి అక్కడ? ఏంటి? ప్రేమ, ఇష్క్. గుడ్డ కావాలరా? ఆ, ఉందా? వెరీ గుడ్. వచ్చిన పని చూడ. ఓకే. అమ్ములు, బాబు పక్కన వచ్చి నుంచవే, ఇద్దరికి కలిపి దిష్టి తీస్తాను. నాకేం అక్కర్లేదు, ఆయనకి తీయండి. నా దిష్టే బోలెడు తగిలింది. హలో అదేంటి? అక్క. తన దిష్టే, కదా? మా ఇద్దరు తీయండి. అయ్యా, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి. తూ, 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 తూ. అలా చేమే దూసేసుకున్నారేంటండి? ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వెళ్ళి కడుక్కోండి. ఏం రావు బాబు, రోజుకి 4 సార్లు ఇలాగే దిష్టి తీసి చూసుకుంటాను. ఓహో. తట్టుకో ఇంకా నువ్వు చూడాల్సి చేయాల్సి చాలా ఉన్నాయి. అదిగో ఇంకో ఫ్రెష్ కాన్సెప్ట్ ఇస్ ఆన్ ది వే. లెట్స్ గో. పిల్లలు రా, వెళ్ళండి, వెళ్ళండి. పిల్లలందరూ మీతో ఫోటో దిగుతా ఉంటున్నారండి. నాతో ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి, ఒక్క ఫోటో ఇవ్వు బావా. ఈ ఫింగర్స్ కాన్సెప్ట్ ఏంటమ్మా? ఓహో, నాలుగులు కొంచెం లోపల పెట్టండి ఆంటీస్. ఫోటో అయిపోయాక పెడతాం బాబు. ఇంట్లో పనులు ఎంతసేపు ఈ అంటారు బాబాయ్? నొక్కు. అరే 1 మినిట్. కాలితో ఏంట్రా?
అంటే కుంఫు పాండా సెల్ఫీ లేటెస్ట్ ట్రెండ్. మీ మామ కాదు? కోకోనట్ ఆయిల్ పాండా. ఊరొచ్చిన వేళ విశేషం. నీలో చాలా మార్పు వచ్చిందిరా. మార్పు ఆ? మార్పులు అటు ఇట్లా రే, ఒళ్ళంతా కప్పరంగా ఉంది రే. స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? థ్యాంక్స్ రే. బాత్రూమ్ ఎక్కడ రే? రే జిటేష్, బాత్రూమ్ ఎక్కడరా చెప్పు. అది ఆడవాళ్ళకి బాబు. మరి మగాళ్ళకి? అదిగండి అక్కడ. ఓ అక్కడ. ఏం జరుగుతుంది అక్కడ? సబ్బుగా జన్మించినందుకు అలా ఒంటి మీద చిత్రహింసలు అనుభవిస్తుంది. కిరణ్ బాబు వాళ్ళతో స్నానం చేస్తే ఈ వృత్తారు తడలు తోమి పెడతారు ఇంచక్క. ఏంట్రాది కిషోర్ చెప్పరా. ఎవరి తోట ఎవడ రుద్దేది? వాడెవడో మా తోట మీద చేయడం ఏంట్రా? మీలా ఊర్లో కొబ్బరి నూనె పెట్టిన నాటు తోటలు కాదురా, ఫారెన్ క్రీమ్ పెట్టి ఏసీలో పెంచిన హైబ్రిడ్ తోటలు. బాత్రూమ్ ఎక్కడరా? హలో బ్రదర్స్, కమ్ విత్ మీ, ఐల్ షో యు ద బెస్ట్ బేతింగ్ ప్లేస్. వెస్టర్న్ బాత్రూమ్. వెస్టర్న్ 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 వెస్టర్న్. చెరువులో ఉంది, మట్టి ఉంటుందేమో. సిమెంట్ ఉండడానికి ఇదేం స్విమ్మింగ్ పూల్ కాదు బ్రో, చెరువే. లక్కీగా ఖాళీగా ఉంది, కానిచ్చేయండి. ఇంతకు మించి ఈ ఊర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ కజిన్ నేను పోతా. ఎక్కడికి రా? అంటే పొద్దున్నుంచి పోలేదు. చెరువుని చూస్తేనేమో చాలా టెంప్టింగ్ గా ఉంది. డౌన్లోడింగ్ కి క్లీనింగ్ కి ఒకేసారి మునిగేశారనుకో ఈ ఆంటికి పని అయిపోద్ది. చచ్చిపోతారా సరౌండింగ్స్ లో కనపడ్డావంటే. అలా కిలోమీటర్ దూరం వెళ్ళి డెటాల్తో స్నానం చేసి శానిటైజర్ రాసుకుంటారా. అవన్నీ ఇక్కడ దొరకవులే కానీ నీ సెల్ఫీ కప్ కానీ నా కంపే బెటర్. అరే కజిన్, Yes, bro. మంచి చెట్టు చూసి ఏడివేదప్ప. పద పద. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా ఆహా. జలకాలాటలలో ఏమి హాయిలే. రే బాబు ఎల్లు. రే బాబు వెళ్ళిపో. ఇంటికి వెళ్ళమ్మా. ఇంటికి వెళ్ళి కడుక్కోవాలమ్మా, ఇక్కడ కడుక్కోకూడదు. రే చెప్తే అర్థం కావట్లేదా? పో ఇంటికి. ప్లీజ్ రా. వద్దురా వద్దురా వద్దురా, ఆ పని మాత్రం చేయమన్నా. నీ గోల్డ్ చాక్లెట్ కొని పెట్టా. వద్దు వద్దు చెప్తున్నా బాబు ప్లీజ్. నానా చిట్టి చెయ్యి పెట్టుకో పెట్టుకో పెట్టుకో. ఏంటి బ్రో, చెరువు బాగా నచ్చినట్టుంది. చీకటి పడేదాకా వదలలేదు. డంబులు పెట్టుకుంటానంటే దవడ వాచిపోద్ది. మేఘన కజిన్ వదిలేస్తున్నాం, చచ్చిపోడు లేకపోతే. అరే కజిన్ కజిన్ లా ఉండు, లోపలికి డబ్బు లేకపో. ఓకే. ఏమైందిరా వాణి తిరుగుతున్నావు? ఏమవుతావు ఏంట్రా, నాతో పాటు ఊరే మునిగిందిరా. ఉతకడం కడగడం చీతటం రుద్దటం ఒకటేంటి, చిచ్చి లోపల పెట్టి అల్లి చేస్తారా. 5 నిమిషాల్లో అల్లకల్లలో అయిపోయిందిరా బాబు. అంటే ఇది కూడా 5 నువ్వు చెప్పేది వింటుంటే అగ్లీ ఫీల్ నాకే చిరాగ్గా ఉంది. అందుకే మనం దేన్ని అంతలా అసహించుకోదరా. మనం దేనైతే అసహించుకుంటామో దేవుడు అందులో వచ్చి ముంచి లేపుతాడు. అయినా నువ్వు చెప్పినంత కంపు రావట్లేదురా. దారిలో పంపు సెట్ కనపడిందిరా. 3 అవర్స్ కూర్చున్నా, అందుకే రావట్లేదు అనుకుంటా. సంతోషం. ఏయ్, ఎక్కడికి వెళ్ళా పొద్దున్నుంచి? ఆకలి లేదా? ఆకలా మామూలుగా ఇట్లా. రండి. పదరా. టచ్ చేయకరా, అసలే చిరాగ్గా ఉంది. ఓకే. అందరూ ఒకే చోట కూర్చున్నారేంట్రా? కొత్త ఒకే పెట్టినప్పుడు ఒకే ప్లేట్లో కలిపి మా అమ్మ అందరికీ ముద్దలు కలిపి పెడుతుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా.
లవ్ అలాంటిది కోరొచ్చావుగా అనుభవించు. ఏంటా గుసగుసలు? తింటావా తినవా? నువ్వు తింటావా? యా. అయితే నేను తింటా. చూడురా కిషోర్, చూడు. ప్రతి ఆట ఇంతేగా. అసలు ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ డిన్నర్లు అంటే నాకు ఎంత ఇష్టమో కదా. ఆలోచించుకో, 20 మందికి ఒకటే ప్లేట్, ఒకటే చెయ్యి 20 మంది నోట్లోకి వెళ్ళొస్తుందన్న మాట. అంటే 5 ఫింగర్లు ప్రతి పెదాలే టచ్ చేస్తూ వస్తుందన్న మాట. నువ్వు మరీ అంత డీటెయిల్ గా చెప్ప కిషోర్. అక్కడ అందరూ కలిపి 20 మంది, మనతో కలిపి 24. 22. అది ఏదో ఒకటిలేరా. పద వెళ్దాం. నువ్వు వెళ్ళరా. కూర్చో. పర్లేదు నువ్వు వెళ్ళు. వాన్ చూడకు. జిడేష్ అయ్యా. సార్ పిలుస్తున్నారు. పైనుంచి నూనె పెడుతున్నాం, కింద నుంచి ఎత్తుతున్నాం. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలా, నేను ఎత్తు మీద కాన్సన్ట్రేట్ చేయాలా? ఇంట్రెస్టింగ్ గా తిందామంటే డిస్టర్బ్ చేస్తున్నాడు మేఘ్నా. వీడు వాడి నూనెనే కలుపుతున్నాడు, చూసుకో. జోకా సారీ. చంపేస్తా. బామ్మగారు నాన్న. యుద్ధం మొదలు పెట్టని చెప్తాను. కమాన్. తీసుకో. మనం కూడా తీసుకుందాం, తప్పదు. ఎంత పెద్ద పెద్ద మొదలు పెట్టదన్నారు కదా. అలా ఇస్తాడేంట్రా? ఇప్పుడు అదే కలిపి పెడతారేమో, చూసుకో. ఒరేయ్, నీకు ఎక్కువ అయితే పక్కనేరా. ఇలా అందరూ తినే దాంట్లో వేద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏడుపు వస్తుందిరా. వద్దు, ఇక్కడ ఏడో బాగోదు. ఏంటా చూపు? తినవా? నువ్వు తినాలనుకున్నా నీలో ఉన్న ఓసిటీ గాడు తిననివ్వడు. అందుకే మాలాంటి మామూలు మనుషులకి మా ప్రేమలకు దూరంగా ఉండమంటున్నా. వద్దనుకుంటే ఈ క్షణమే వెళ్ళిపోవచ్చు. నేనేమనుకోను. బామ్మగారు కలపండి చెప్తాను. కలపండి. మామూలు మంచి లడ్డూలా కలపండి. ఒక్క నిమిషం ఆగండి. కిషోర్, లడ్డు సైజ్కి వెళ్దామా, ముద్ద సైజ్ ఓకేనా? ఏదైనా ఎంగిలి ముద్దే కదా. అరే అంకుల్ ఎలా ఉన్నారు? మీకు ఈ కాన్సెప్ట్ డిన్నర్లు ఇష్టం లేదా? ఇప్పుడు ఆయన ఎందుకులే, అసలే పేషెంట్, ఇంకెన్ని రోగాలు ఉన్నాయో ఏంటో. అవును కదా. లేదు బాబు, రెండో పూట మజ్జిగే. మజ్జిగంటరా? పద, మజ్జిగ తాగుదాం. బెటర్ కదా. రేపటి నుంచి అలాగే తాగుదు గాని ఈ పూటకు ఆ ముద్ద తిను బాబు. నువ్వు ఆ ముద్ద తింటుంటే మా అందరికీ చూడాలని ఉంది. తిను బాబు. సింగిల్ ముద్దకే తప్పించుకోలేకపోతున్నావు, ఎన్ని ఎంగిలి ముద్దలంటే. ఇది ఎంగిల్ అనుకుంటున్నావు కిషోర్? మరి ప్రేమ, అభిమానం, ఆప్యాయత తట్టుకోలేకపోతున్నాను. ఏం కుటుంబం, ఇంత ప్రేమేంటి బాబు. శతమానం భవతి. ఓరాక్షన్ ఆపు. బాగా చేసే కదా. ఈ సామెత చావుపా. రే ఆగరా. అమలు, మా అందరి చేతి మొదలు తినడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. నువ్వు వెళ్ళి పెట్టమ్మా, తింటాడేమో. ఏంటి, నిజంగా తింటావా? పెట్టమంటావా? నువ్వు ప్రేమతో విషయం కలిపెట్టినా తిని చచ్చిపోవడం నేను రెడీ.